వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. భారతదేశపు అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు దర్శించనున్నారు. ఈ పర్యటనకు ముందుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ ఆలయం, కమాండ్ కంట్రోల్ రూమ్, పరిసర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 2000 మంది వరకు ఇక్కడ వర్కర్స్ పెట్టి పనిచేయించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. దయచేసి ఇది ఒక యజ్ఞం కంటే ఎక్కువ చిత్తశుద్ధితోటి, భయంతో, భక్తితో, మరి మనం ఎంతో నమ్ముకొని విశ్వాసంతో చేస్తున్నటువంటి పని కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు. సమాజానికి మంచి జరగాలి, తల్లుల కీర్తి కొన్ని తరాల జనాలకు అందించాలి అనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి ఒక గొప్ప కార్యం. గుడి నిర్మాణంలో అందరు అధికారులు వారి వారి పాత్రను పోషిస్తే అదే చిత్తశుద్ధితో పనిచేసి దేవాలయాన్ని, గుడిని నిర్మించుకొని జనవరి 28 నుంచి వచ్చే భక్తులకు సంపూర్ణమైనటువంటి మంచి దర్శనాన్ని కూడా మనం అందిస్తాం.